Welcome, students. Today, our topic is Sher Shah. షేర్ షా సూర్యవంశ పాలకుని యొక్క పరిపాలన చరిత్రను గురించి మనం తెలుసుకుందాం. బిఏ సెకండ్ ఇయర్ థర్డ్ సెమిస్టర్ స్టూడెంట్స్కి సంబంధించిన పాఠ్యాంశం. భారతదేశ ఆధునిక యుగ చరిత్రలో తొలి ఘట్టం మొఘల్ వంశ పాలన. మొఘల్ పరిపాలన గమనంలో మధ్యలో ఒక 15 సంవత్సరాల సూర్యవంశీయుల పరిపాలన చరిత్ర ఆధారపూరితమవుతూ ఉంది. సూర్యవంశ పాలకుల్లో షేర్ షా ప్రసిద్ధుడు. షేర్ షా మాత్రమే ప్రసిద్ధుడని చెప్పవచ్చు. షేర్ షా భారతదేశ చరిత్రలో ఒక ప్రసిద్ధమైన సామ్రాజ్యవేత్త కాదు కానీ పరిపాలనా సంస్కర్త. ప్రసిద్ధమైనటువంటి అనేక మంది పాలకులకు ఇతడు మార్గదర్శకుడయ్యాడు. షేర్ షా యొక్క సంస్కరణలే ఆ తదుపరి కాలంలో అక్బర్ తర్వాత షాజహాన్ తర్వాత బ్రిటిష్ కాలంలో డల్హౌసీ స్వతంత్ర భారతదేశ పాలనలో నేటికిని నాటి షేర్ షా సంస్కరణలు ప్రత్యక్షంగా పరోక్షంగా కొనసాగుతున్నవి అని చెప్పటంలో ఎంత మాత్రమో అతిశయోక్తి లేదు. సో అట్టి షేర్ షా గురించినటువంటి ప్రాధాన్యత, షేర్ షా యొక్క సంస్కరణలు, దీని గురించినటువంటి పాఠ్యాంశాన్ని మనం ఈరోజు చర్చించుకున్నాం. స్టూడెంట్స్, మొఘల్ పరిపాలన భారతదేశంలో మొట్టమొదటిగా బాబర్తో ప్రారంభం కావటం జరిగింది. ఫర్గానా రాజ్యానికి చెందినటువంటి బాబర్ 3 పర్యాయాలు ప్రయత్నం చేసి చివరిగా 3వ ప్రయత్నమైనటువంటి మొదటి పానిపట్టు యుద్ధం ద్వారా విజయాన్ని సాధించి భారతదేశంలో మొదటిగా ఢిల్లీ రాజ్యాన్ని సాధించుకోవటం జరిగింది. ఆ తర్వాత రాజపుత్రుల రాజ్యాన్ని, ఆ తర్వాత గోగ్రా యుద్ధము, చందేరి యుద్ధము, ఈ 4 యుద్ధాల ద్వారా భారతదేశంలో జహీరుద్దీన్ మహమ్మద్ బాబర్ 1526లో రాజ్య స్థాపన చేశాడు. బాబర్ యొక్క పరిపాలన అనంతరము హుమాయూన్ సింహాసనాన్ని అధిష్ఠించి 1530 నుంచి 40 సంవత్సరాలు పరిపాలన సాగించాడు. ఈ 10 సంవత్సరాల హుమాయూన్ పరిపాలన తన జీవితంలో, హుమాయూన్ అనే పదానికి అర్థం అదృష్టవంతుడైనప్పటికీ ద మోస్ట్ అన్ఫార్చునేట్ రూలర్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ మొఘల్ ఎంపైరిజం. అత్యధిక కాలం ఇతడు యుద్ధభూమిలోనే గడిపాడని చరిత్రకారుల యొక్క అభిప్రాయం. సో ఎట్టకేలకు 1540లో షేర్ షా ద్వారా రాజ్యాన్ని కోల్పోయాడు. సో షేర్ షాకు పూర్వం ఉన్నటువంటి చరిత్ర ఇది, బాబర్ హుమాయూన్ల యొక్క పరిపాలన. ఇక షేర్ షా గురించినటువంటి చరిత్రను మనం తీసుకుంటే, షేర్ షా సూర్యవంశీయుడు. సూర్ అనేటువంటి వంశము ఒక రాజవంశంగా ఇక్కడ మనకు చరిత్ర ఆధారపూరితమవుతుంది. సూర్యవంశ పాలకుడైనటువంటి షేర్ షా ద్వారా రాజ్య స్థాపన భారతదేశంలో ఢిల్లీ రాజ్యంలో స్థాపించబడింది. మొదటిగా షేర్ షా
షేర్షా యొక్క పరిపాలన 5 సంవత్సరాలు మాత్రమే కొనసాగింది. ఆ తర్వాత 10 సంవత్సరాల పాటు ఇతర సూర్యవంశ పాలకులు 1540 నుంచి 45 వరకు మాత్రమే షేర్షా పరిపాలించాడు. ఆ తర్వాత 10 సంవత్సరాలు ఇతర సూర్యవంశీయులు, ఏమాత్రం ప్రసిద్ధతను చెప్పుకోవటానికి ఆధారాలు లేనటువంటి సూర్యవంశ పాలకులు పరిపాలన సాగించడం జరిగింది. మొత్తం సూర్యవంశ పరిపాలన 15 సంవత్సరాల పాటు సాగి 1555లో సూర్యవంశీయుడైనటువంటి షేర్షా 1540లో మొట్టమొదటిగా ఎవరి ద్వారా రాజ్యాన్ని జయించాడో ఆ రాజ్యాన్ని తిరిగి అదే హుమయూన్ చేతిలో కోల్పోయారు. హుమయూన్ కడపటి సూర్యవంశీయులపై విజయాన్ని సాధించి 1550లో తిరిగి సింహాసనాన్ని అధిష్ఠించడం జరిగింది. ఆ తర్వాత 1 సంవత్సరం పరిపాలన సాగించి గ్రంథాలయం మెట్లు దిగుతూ ఆకస్మిక మరణం పొందటం జరిగింది. ఆ తర్వాత అక్బర్ యొక్క పరిపాలన 56 నుండి ప్రారంభం కావటం జరిగింది. సో ఇన్ బిట్వీన్ హుమయూన్ అండ్ అక్బర్, దిస్ సూర్ డైనాసిటీ రూల్ ఈజ్ గోయింగ్ ఆన్. రూల్ హ్యాజ్ ఈ చరిత్ర యొక్క ఎగ్జిస్టెన్సీని మనం తీసుకుంటే 15 సంవత్సరాల సూర్యవంశ పాలకుల యొక్క చరిత్రలో 5 సంవత్సరాలు షేర్షా చరిత్ర సువర్ణాధ్యాయం. సో అట్టి షేర్షాను గురించినటువంటి చరిత్ర ఆధారాలు, షేర్షా యొక్క సంస్కరణ, వీటిని గురించి కూడా మనం పరిశీలిద్దాం. షేర్షా యొక్క చరిత్రను మనము ఇక్కడ ప్రారంభ చరిత్ర నుంచి తీసుకుంటే, షేర్షా పేరు ఫరీద్. షేర్ ఖాన్ అనేటువంటి బిరుదును పొంది ఇతడు షేర్ షాగా తదుపరి ఇతడు పరిగణింపబడటం జరిగింది. షేర్ ఖాన్ అనే బిరుదు పులిని చంపినటువంటి వ్యక్తికి ఇచ్చేటువంటి ఆనాటి కాలపు యొక్క బిరుదు. సో ఒక యోధుడిగా ఇతని యొక్క పూర్వ చరిత్ర మనకు చరిత్ర ఆధారం అవుతా ఉంది. ద సేమ్ టైమ్ షేర్షా ఈజ్ ఏ వెరీ గుడ్ ఇంటలెక్చువల్, ఈజ్ ఎ వెరీ గుడ్ అడ్మినిస్ట్రేటర్, and his vision, and through his vision of ruling reforms, really he have such a significant position in the history of India. As far our Indian history is concerned, the great administrators like Akbar and Shah Jahan, and even before Alauddin Khilji, in these lines, that Sher Shah have a significant role, significant administrator. Sher Shah భారతీయ పాలకులలో ఒక ప్రసిద్ధమైనటువంటి పరిపాలన దక్షత కలిగినటువంటి పాలకుడిగా చరిత్ర ఆధారాలు చెప్తూ ఉన్నాయి. షేర్షా యొక్క సామ్రాజ్య స్థాపన గురించి ముందుగా మనం తీసుకున్నట్టయితే, హుమయూన్పై విజయాన్ని సాధించటం ద్వారా మొఘల్ సేనలపై ఇతడు సాధించిన విజయం ద్వారా 1540లో షేర్షా సింహాసనాన్ని అధిష్ఠించడం జరిగింది. షేర్షా సామ్రాజ్యపరంగా ఇతడు సహితము కూడా పటిష్టమైనటువంటి వ్యవస్థీకృతిని ఏర్పాటు చేసుకొని సామ్రాజ్యాన్ని ముందు కట్టుదిట్టంగా, ద డిఫెన్స్ పాలసీ ఆఫ్ షేర్షా ఈజ్
is also as well as most significant. రాజ్యాన్ని ఒకవైపు స్థిరపరచుకుంటూనే రక్షించుకుంటూనే ఉన్నటువంటి రాజ్య విభాగాలను సమర్థవంతంగా సంస్కరించుకోవటము అనేది ఒక గొప్ప పరిపాలనా దక్షిణ యొక్క లక్ష్యమై ఉంటుంది. ఈ నేపథ్యంలో షేర్షా సామ్రాజ్య పరిధి ఈజ్ ఆల్సో హ్యావ్ ఇట్స్ ఓన్ సిగ్నిఫికెన్స్, ఒక ప్రత్యేకతను ప్రాధాన్యతను సంతరించుకోనుంది. ఇకపోతే షేర్షా యొక్క సంస్కరణలుగా మనం పరిశీలించినట్టయితే షేర్షా సంస్కరణలు సహితము కూడా చరిత్రలో ప్రధానమైనటువంటి ప్రాముఖ్యమైనటువంటి సంస్కరణ. షేర్షా యొక్క న్యాయ సంస్కరణలు, పరిపాలనా సౌలభ్యం కోసం షేర్షా ప్రవేశపెట్టినటువంటి సంస్కరణలు, ఆర్థిక సంస్కరణలు, సైనిక సంస్కరణలు, మొత్తం షేర్షా యొక్క సంస్కరణలో ఒక నిర్దిష్టమైనటువంటి అంటే చెప్పుకోదగినటువంటి ప్రాధాన్యతను కలిగి ఉంటున్నాయి. షేర్షా సంస్కరణలో మొట్టమొదటిగా మనము అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ మనము చర్చించుకున్నాము. ది అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ బై షేర్షా ఈజ్ much significant compared to all other reforms. షేర్షా యొక్క సంస్కరణలో ఆనాటి షేర్షా ప్రవేశపెట్టినటువంటి సుభాల విభజన, తన సామ్రాజ్యాన్ని తన రాజ్యాన్ని మొత్తాన్ని పరిపాలనా సౌలభ్యం కోసం షేర్షా పరిపాలనా విభాగాలుగా విభజించటానికి ఇష్టపడ్డాడు. దీనికన్నా ముందుగా పరిపాలన వికేంద్రీకరణ అనేటువంటి సూత్రాన్ని పూర్తిగా నమ్మినవాడు షేర్షా. పరిపాలన వికేంద్రీకరణ క్రింది స్థాయి నుంచి రాజు స్థాయి వరకు, రాజధాని స్థాయి వరకు పరిపాలన విభజనలు ఏర్పడినప్పుడే సముచితమైన హితమైన ప్రజాహితమైనటువంటి పరిపాలన సాధ్యమవుతుంది అని చెప్పేసి నమ్మినవాడు షేర్షా. సో రాజ్యాన్ని, తన ఆధీనంలో ఉన్నటువంటి సామ్రాజ్యాన్ని ప్రధానంగా పెద్ద భాగాలను మరి చిన్న భాగాలుగా రెండు రకాలైన విధాలుగా విభజించడం జరిగింది. షేర్షా రాజ్యాన్ని ప్రధానంగా సుభాలుగా విభజించాడు. ఈ సుభాలే నేటి రాష్ట్రాలు. కానీ షేర్షా దానికి ఉపయోగించిన పదము సుభాలు, ద సుభాస్. సుభాలుగా ఆయన పెట్టినటువంటి ఈ విభాగాలు, ఇది మొదటి సంస్కరణగా ఆయన విభజించినటువంటి ధోరణి అయితే, ఈ సుభాలను అక్బర్ కాలంలో అక్బర్ సంస్కరణలో రాష్ట్రాలుగా పేరు పెట్టాడు. ఆ రాష్ట్రాలు నేటికి రాష్ట్రాలుగానే మనము ఆధునిక పరిపాలనా వ్యవస్థలో కూడా పరిపాలనా సౌలభ్యం కోసం రాజ్యాంగ రీత్యా కూడా వాటిని మనం అనుసరిస్తూ కొనసాగిస్తూ ఉన్నాం. దిస్ ఈజ్ ఆల్ ఎదర్ ఇట్ ఈస్ సుభాస్ ఆర్ స్టేట్స్, ఇస్ ఆర్ ఆల్ ఫార్ ఓన్లీ అడ్మినిస్ట్రేటివ్ పాయింట్ ఆఫ్ వ్యూ, to make better administration, easy administration, to make units and units. ఈ నేపథ్యంలో
షేర్షా సుభాలను మొదటిగా విభజించి పెద్ద భాగాలుగా రాజ్యంలో ప్రతి సుభాను తిరిగి మళ్ళా పరగణాలుగా విభజించాడు. పరగణ అంటే నేటి జిల్లాలు. ఈరోజు మనం చూసినట్టయితే ప్రస్తుతం వి హ్యావ్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్. బ్రిటిష్ పరిపాలనా కాలంలో డిస్ట్రిక్ట్ అనే పదం వాడబడింది. ద డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ is the most crucial administrative system as for the present independent democratic system. అలాంటి జిల్లాలను పోలినటువంటి పరగణాలను సుభాలలో విభజించి ఒకవైపు సుభాలను తిరిగి పరగణాలుగా మొట్టమొదటిగా చరిత్రలో విభజించినటువంటి పాలకుడు షేర్షా. పరిపాలనా సౌలభ్యం కోసం షేర్షా ప్రవేశపెట్టినటువంటి ఈ విభజనలు సుభాల స్థాయిలో ముఖ్యంగా షేర్షా సంస్కరణలో మనం చూస్తే ఉద్యోగ నియామకాలు సహితము ఆధునికతను కలిగి ఉంటున్నాయి. ఒక సైనిక ఉద్యోగిని, ఒక శిస్తు ఉద్యోగిని ఈరోజు కూడా ఆధునిక వ్యవస్థలో మనం చూసినట్టయితే either it is a district level or in a lower level or in a higher level. Either we have a number of posts and designations and cadres, but very crucial posts are only two. One is collector and another one is SP. Likewise, there is a two significant posts as far the షేర్షా reforms are concerned. షేర్షా సైనిక ఉద్యోగి నేటి ఎస్పీని పోలి ఉంది. షేర్షా యొక్క శిస్తు ఉద్యోగి నేటి కలెక్టర్ను పోలి ఉంది. సో కీలకమైనటువంటి ఉద్యోగ వ్యవస్థీకృతిని సహితము పరిపాలనా సౌలభ్యంతో కూడినటువంటి షేర్షా యొక్క పాలనా సంస్కరణలో కీలకమైనవి, అవి ఈనాటికి కూడా మార్గదర్శకమైనవి అనేటువంటి విషయాలను మనం ఇక్కడ గమనించవలసి ఉంటుంది. పరిపాలనా సంస్కరణలు షేర్షా సంస్కరణలో ప్రాముఖ్యమైనవిగా మనం భావిస్తున్నాం. షేర్షా సంస్కరణలో తదుపరి ప్రధానమైనటువంటి సంస్కరణలు ఆర్థిక సంస్కరణలో షేర్షా చారిత్రాత్మకమైనటువంటి ప్రాధాన్యతను కలిగి ఉండు. ద షేర్షా హూ ఇంట్రడ్యూస్ రూపీ. The rupee currency itself is introduced by షేర్షా. కనిష్కుని కాలంలో మనకు భారతదేశంలో మొట్టమొదటిగా నాణెము అనేటువంటిది ప్రవేశపెట్టబడింది. నాణెము అనేటువంటిది నాణ్యం కాదు, నాణ్యం అనేది ఒక వ్యవస్థ. అట్లానే రూపాయి అంటే రూపాయి కాయిన్, రూపాయి నోటు కాదు. రూపాయి అనేటువంటిది ఒక వ్యవస్థ. ఈ ద్రవ్య వ్యవస్థీకృతిని, ఆ ద్రవ్యముతో రూపాయి అనేటువంటి ఒక మోడ్తో ప్రతి ఒక్క వస్తువు యొక్క విలువను సూచిస్తూ ద్రవ్య వ్యవస్థీకృతికి దట్టు రూపాయ ద్రవ్య వ్యవస్థకు అంకురార్పణ చేసినవాడు షేర్షా. షేర్షా యొక్క రూపాయ వ్యవస్థే ఈనాటికి కూడా చలామణి అవుతుందంటే దాని గురించి మనం అవగాహన చేసుకోవాల్సిన విషయాలు అనేకం ఉంటున్నాయి. దట్ రూపీ కరెన్సీ, of course, the rupee currency system have number of changes time to time. The present rupee is gold and standard currency. At that time that is only a golden currency. రూపాయి అంటే రూపాయి విలువ చేసే బంగారం దాంట్లో నిమిడి ఉండేది. ఇప్పుడు రూపాయి విలువతో రూపాయి బంగారంతో సమానమైనటువంటి ప్రాధాన్యతతో అది రిజర్వ్ బ్యాంక్ ద్వారా ఈరోజు చలామణి అవుతుంది.
ఇటువంటి రూపాయి వ్యవస్థను ఏర్పాటు చేస్తూ మార్కెటింగ్ వ్యవస్థలో వ్యాపార వర్తక వాణిజ్య విధి విధానాలన్నిటికీ ఒక సరికొత్త రూపమిచ్చినటువంటి వాడు షేర్షా. షేర్షా ఆర్థిక సంస్కరణలో షేర్షా యొక్క పరిపాలనా కాలం పరిమితమైనదే కావచ్చు, కానీ షేర్షా ప్రవేశపెట్టినటువంటి ఆర్థిక సంస్కరణలో భారతదేశంలో ఆధునిక యుగంలో ఆర్థిక వ్యవస్థలో వచ్చినటువంటి పలు మార్పు అని చెప్పేసి మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. షేర్షా ప్రవేశపెట్టినటువంటి ఆర్థిక సంస్కరణలే లేక ఈ రూపాయి విధానాన్నే ఆ తర్వాత మొఘల్ చక్రవర్తులు, ఆ తర్వాత పాలకులు ఆదర్శవంతంగా మార్గదర్శకంగా కొనసాగించారు అని చెప్పేసి మనం చరిత్ర ద్వారా తెలుసుకోవచ్చు. షేర్షా ఆర్థిక సంస్కరణల తర్వాత మనము గమనించాల్సిన ప్రధానమైనటువంటిది న్యాయ సంస్కరణ. షేర్షా న్యాయ వ్యవస్థీకృతి సైతము చాలా ప్రసిద్ధమైనదిగా మనం చరిత్ర చెప్తుంది. న్యాయ వ్యవస్థీకృతిలో షేర్షా కఠినమైనటువంటి న్యాయ శిక్షలన్నింటినీ తీసివేస్తూ కొత్త న్యాయ శిక్షాస్మృతికి ఇతను అంకురార్పణ చేశాడు. చరిత్ర ఆధారాలలో మనం పరిశీలిస్తే భారతదేశ చరిత్రే కానీ ప్రపంచ చరిత్రలో కానీ కఠినమైనటువంటి శిక్షాస్మృతులు ఉన్నటువంటి పాలనలో నేరాల సంఖ్య పెరిగిపోయింది. శిక్షాస్మృతి కఠినమైన శిక్షాస్మృతి ఉన్న కాలంలోనే, పరిపాలనా కాలంలోనే నేరాల సంఖ్య పెరిగింది. కఠినమైన శిక్షలను తగ్గించినటువంటి శిక్షాస్మృతిని తగ్గించినటువంటి పాలనలో మనం గమనిస్తే నేరాల సంఖ్య తగ్గినట్టుగా మనం భావించవచ్చు. షేర్షా యొక్క న్యాయ సంస్కరణలో ఒక ప్రత్యేకత ఉంది. న్యాయ విధి విధానాన్ని పరిరక్షించేటువంటి ధోరణి షేర్షా అనేక మందికి తదుపరి పాలకులకు మార్గదర్శకుడుగా ఉంటూ ఉన్నాడు. షేర్షా యొక్క ఇతర సంస్కరణలను మనము పరిశీలించినట్టయితే సైనిక సంస్కరణ, సైనిక వ్యవస్థీకృతిని సహితము సమగ్రమైనటువంటి రీతిలో, ముఖ్యంగా సైనికులకు సంబంధించినటువంటి ప్రయోజనకరమైనటువంటి అనేక అంశాలను చేకూర్చటంలో, వారికి సైనిక పరిధులను విభజించటంలోనే ఒక ప్రత్యేకతను కలిగి ఉన్నాడు. షేర్షా యొక్క సైనిక విధాన ధోరణి నుంచే ఆ తర్వాత మన్సబ్దారీ విధానాన్ని మనము అక్బర్ కాలంలో ప్రత్యక్షంగా చూడగలం. సో షేర్షా యొక్క సంస్కరణలో పరిపాలనా సంస్కరణలు, ఆర్థిక సంస్కరణలు, న్యాయ సంస్కరణలు, సైనిక సంస్కరణలు ఇత్యాది అనేక సంస్కరణలు షేర్షా ప్రవేశపెట్టడం ద్వారా ఆధునిక వ్యవస్థీకృతికి ఇతడు పునాది వేశాడు. ఆధునికత అంటే మార్పు. సమాజంలో మార్పు అనేటువంటి దానికి షేర్షా కేవలం 5 సంవత్సరాల పరిపాలకుడైనటువంటి షేర్షా యొక్క కాలం పరిమితం కావచ్చు, షేర్షా యొక్క రాజ్యం అంతరించిపోయి ఉండొచ్చు. కానీ షేర్షా ప్రవేశపెట్టినటువంటి సంస్కరణలో నేటికిని కొనసాగుతున్నవి అనేది మనం ప్రధానంగా గమనించవలసిన విషయం. సో షేర్షా యొక్క ప్రాధాన్యత సూరువంశ పాలకులలో అత్యంత కీలకమైంది. షేర్షా 1540 నుండి 1545 వరకు 5 సంవత్సరాలు మాత్రమే ఇతడు పరిపాలన సాగించడం జరిగింది. షేర్షా యొక్క
5 సంవత్సరాల పరిపాలన అనంతరము సూర్యవంశీయులు, కడపటి సూర్యవంశీయులు పరిపాలన సాగించడం జరిగింది. కడపటి సూర్యవంశీయుల పాలనలో సామ్రాజ్యం అన్ని విధాలుగా క్షీణగతికి దారితీసింది. పతనమైనటువంటి సైనిక వ్యవస్థ వివిధ కారణాలను బట్టి బలహీనమైనటువంటి వ్యవస్థను కడపటి సూర్యవంశీయులు పరిపాలన సాగిస్తున్నటువంటి నేపథ్యంలో అమరకోటలో అజ్ఞాతంగా కాలం గడుపుతున్నటువంటి హుమయూన్ పాడుపడిపోయిన అమర్కోటలో అజ్ఞాతకంగా కాలం గడుపుతున్న దశలోనే 1543లో అతనికి జన్మించిన కుమారుడు అక్బర్. ఆ తర్వాత హుమయూన్ సైన్యాన్ని సమీకరించుకొని 15 సంవత్సరాల తర్వాత తిరిగి ఈ సూర్యవంశీయుల పరిపాలనలో సైనికంగా ఇతర అంశాల్లో క్షీణదశకు వచ్చినటువంటి రాజ్యంపైకి దండయాత్ర సాగించడం జరిగింది. తద్వారా తిరిగి షేర్షా స్థాపించినటువంటి రాజ్యమైనటువంటి ఈ సూర్యవంశ రాజ్యాన్ని హుమయూన్ తిరిగి విజయాన్ని సాధించి మొఘల్ రాజ్య స్థాపన తిరిగి పునఃప్రతిష్ఠిత కావటం జరిగింది. మొఘల్ పరిపాలన తిరిగి షేర్షా ప్రారంభించినటువంటి సూర్యవంశ పరిపాలన 15 సంవత్సరాల కాలంలో అంతరించిపోగా తిరిగి మొఘల్ పరిపాలన హుమయూన్ 100 సంవత్సరం పాటు పరిపాలించి తన వారసుడు, తన కుమారుడైనటువంటి అక్బర్కు రాజ్యాన్ని, అక్బర్ సహితము కూడా వారసత్వ రీత్యా రాజ్యాన్ని పొందినట్టుగా చరిత్ర దాఖలాల్లో మనకు తెలపటం లేదు. హుమయూన్ ఆకస్మిక గ్రంథాలయ మెట్లు దిగుతూ ప్రాణాలు కోల్పోయినటువంటి హుమయూన్ మరణానంతరము బైరామ్ ఖాన్ అక్బర్ను రాజుగా చేయటంలో తిరిగి యుద్ధము సన్నద్ధం కావటం జరిగింది. హేము నాయకత్వంలో సైన్యం యుద్ధానికి సంసిద్ధమైంది. హేముకు అక్బర్ పేరుతో బైరామ్ ఖాన్ నాయకత్వంలో సాగినటువంటి సైన్యం, అనగా హేము సైన్యం అక్బర్ సైన్యానికి మధ్య సాగినటువంటి యుద్ధమే రెండవ పానిపట్టు యుద్ధం. 1556లో రెండవ పానిపట్టు యుద్ధం ద్వారా తిరిగి మొఘల్ సామ్రాజ్య స్థాపన అనేటువంటిది సంభవించడం జరిగింది. ఈ షేర్షా పాఠ్యాంశంలో మనం ప్రధానంగా గమనించాల్సినటువంటి అంశాలు, భారతదేశ పాలకులలో 3 రకాలైనటువంటి పాలకులు ఉన్నారు. ఒక రకమైనటువంటి పాలకులు సామ్రాజ్య ప్రసిద్ధత కలిగిన వారు, గొప్ప యోధాగ్రసులుగా, లైక్ అలెగ్జాండర్ ఆర్ చెంగిస్ ఖాన్ ఆర్ తైమూర్. సామ్రాజ్య విస్తరణ చేసిన ప్రముఖులు. మరికొందరు పరిపాలనా ప్రసిద్ధులు, పరిపాలనాపరమైనటువంటి ప్రసిద్ధతను కలిగిన వారు. మూడవ కోవకు చెందిన వారు కేవలం సామ్రాజ్యపరంగానే కాకుండా పరిపాలన 2 ప్రాధాన్యతలు కలిగిన వారు, లైక్ అక్బర్, అలానే నెపోలియన్ ఇలాంటివారు. ఈ నేపథ్యంలో షేర్షా రెండవ
గ్రూప్కు చెందినవాడు, ప్రసిద్ధమైన పాలకుడు. అతి తక్కువ కాలంలో అనేక మంది భారతీయ పాలకులకు మార్గదర్శకుడై అతని యొక్క సంస్కరణలు నేటికి నీ చరిత్ర ఆధార ప్రాధాన్యతను సంతరించుకొని ఉన్నవి అని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ షేర్ షా. నెక్స్ట్ క్లాస్ విల్ డిస్కస్ అబౌట్ ఫర్దర్ ఇండియన్ హిస్టరీ. థ్యాంక్ యూ.